మాకు రుణమాఫీ కాలేదు, ఇంకెప్పుడు చేస్తారు? రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లి సొసైటీలో 499 మందికి కానీ రుణమాఫీ. ఇప్పుడు రుణమాఫీ కోసం వచ్చారు కదా, ఇంకొక వారం పోతే రైతు భరోసా రాలేదని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని వస్తారు. ఇక అప్పుడు మామూలుగా రైతులు ఉంటారు, ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ప్రతి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూర్చుంటారు. ఎందుకంటే రైతు భరోసా కూడా చక్కగా రాలే. ఇప్పటికి ఇంకా ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ అని ప్రభుత్వం చెప్తున్నది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒక్క నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి సొసైటీలోనే 499 మందికి రాలేదట. 2 లక్షల లోపు ఉన్నోళ్ళకే, 2 లక్షల పైన కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తాడు? మేము మొత్తం రుణమాఫీ చేసేసినామని చెప్తాడు సారు. మరి ఏడేమో ధర్నా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఎట్లా సార్ మరి రైతుల మీద ఏడ ప్రేమ ఉన్నది మీకు? ఎట్లా చేస్తున్నారో చెప్పురు, మరి మీరే చెప్పాలి. సరే, ఒకరిద్దరి కంటే ఓకే, సొసైటీలో ఒక ఆయనకి రాలేదు, ఆయనకి టెక్నికల్ ఇష్యూ ఉన్నది, ఆ బ్యాంకు ప్రాబ్లం ఉన్నదో, లేకపోతే ఆయనకి 2 లక్షల పైగా ఉన్నదో, సో ఏమన్నా అనుకోవచ్చు. ఒకే సొసైటీలో 499 మందికి రుణం కాకపోతే, మాఫీ కాకపోతే ఎవరికి చెప్పాలి చెప్పురు సమాధానం? మీరేమో అందరికి అయిపోయింది అని చెప్తున్నారు, ఈయనేమో రైతులంతా రోడ్లు ఎక్కుతున్నారు. సో ఇలా మరి ఆ రైతులకి ఏం సమాధానం చెప్తారో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి.